హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మేక కళ్ళ పాయ అండి. ఇది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మేక కళ్ళ సూప్ అన్నమాట. ఇది మనకి రైస్లో కూడా ఉపయోగపడేలా నేను ఈరోజు మంచి గ్రేవీ లాగా, కొంచెం సూప్ లాగా మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా మీరు మేక కాళ్ళని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో పసుపు వేసి బాగా కడగండి. పసుపు పట్టించండి. ముందుగా ఈ ముక్కలన్నిటికి కూడా పసుపు పట్టిస్తే మనకి చక్కగా ఈ స్మెల్ అనేది, కొంచెం ఆయిల్ స్మెల్ అనేది పోతుందన్నమాట. మీరు ఒక 2-3 సార్లు కడగండి. దీన్ని కడిగిన తర్వాత ఆ వాటర్ అంతా వంపేసేయండి. బాగా కడగాలండి, లేదంటే మనకి పైన ఉండే ఈ నల్లటిది అంత స్మెల్ వస్తుంటుంది అనమాట. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత మీరు ఒక కుక్కర్లో ఈ మేక కాళ్ళని తీసుకొని దీంట్లోనే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. దీంట్లోనే ఈ ఉప్పు కారం ముక్కలన్నిటికి కూడా పట్టించండి. బాగా పట్టించిన తర్వాత దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 స్పూన్ వేయండి. అంటే 1 స్పూన్ మనం వేసుకోవాలి, సగం దీంట్లో మనం పోపులో సగం వేసుకోవాలన్నమాట. అందుకే కొలత మనకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేస్తున్నాను. పోపులో మిగిలిన సగం మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు దీంట్లో ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకోండి. అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా వేసి మీరు తగినన్ని నీళ్లు పోసి ఒక కుక్కర్లో మూత పెడితే మటుకు మీరు ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. మీరు డైరెక్ట్గా ఉడికిస్తే మటుకు ఒక ½ అవర్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ సూప్ మాత్రం మనకి కంప్లీట్గా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవద్దండి. ఇప్పుడు మీరు మిక్సీ బౌల్లో ఒక కొబ్బరి తురుము 1 కప్పు, అలాగే ఒక 1/2 కప్పు గసాల వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో అవి ఉడికేలోపు మీరు ఉడికిన తర్వాత అండి మీరు కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో ఈ ఉల్లిపాయలు ఒక 3-4 తీసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత 1/2 స్పూను మిగిలిన 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా మీరు ఉడికించుకోండి దీంట్లోనే. అలాగే దీంట్లో మీరు 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ సూప్లో వేసాం కాబట్టి మీరు 1/2 స్పూన్ అందులో 1/2 స్పూను ఈ పోపులో వేసుకోవాలి. మనం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోనివ్వండి. కొంచెం వేగిన తర్వాత మీరు దీంట్లో మనం గసాల, అలాగే ఎండు కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా మెత్తగా, ఆ వేసిన పేస్ట్ని దీంట్లో వేసేసుకోండి. గసాల పేస్ట్ ఇవి కూడా మనకు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు చూసి కారం వేసుకోండి. అందులో కనుక కారం ఎక్కువై ఉంటే మటుకు దీంట్లో కొంచెం తక్కువగా వేసుకోండి. ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఈ మేక కాళ్ళ సూపుని దీంట్లో వేసుకోండి నీళ్ళతో సహా. నీళ్ళు మాత్రం పడేయద్దండి, నీళ్ళు మెయిన్ అన్నమాట దీంట్లో. ముక్క కూడా మనకి ఉడికిపోయింది చక్కగా కుక్కర్లో. ఇలా ఉడికిన దాన్ని మీరు మరికొంత ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని మసాలాలని ఈ సూప్లో వేసుకోవాలండి. అది దాన్ని మనం పొట్లి మసాలా అని కూడా అంటారు. నేను అది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్లో మీరు ఏం లేదండి, బగారా ఆకు, అలాగే మనం బిర్యానీ సామాన్ అన్నీ ఉంటాయి కదండి, జాపత్రి, జాజి పువ్వు, అలాగే లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, వీటిని ఇవన్నిటిని కూడా ఒక క్లాత్లో మూటలాగా కట్టేసి మీరు కట్టిన తర్వాత మనం ఈ మూటని ఆ సూప్లో వేసేసుకోవాలి. దీన్ని మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
దింపే ముందు ఒక 5 నిమిషాలు దింపే ముందు దీన్ని వేసుకొని ఈ ఫ్లేవర్ అంతా కూడా దాంట్లో మనకి పడుతుందన్నమాట ఈ సూప్కి అంతా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు ఒక 5 నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించేసుకోండి మూత పెట్టేసి. 5 నిమిషాల తర్వాత మీరు మూట కట్టిన ఈ క్లాత్ని మసాలాని తీసేయండి. ఇలా మీరు సూప్నంతా బాగా కలపండి. కలిపిన తర్వాత ఈ మసాలా మూటని తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది మనకి కొంచెం రైస్లో కూడా తినే విధంగానే కొంచెం చిక్కగా ఉంది. మీరు కావాలంటే మరికొంత వాటర్ కూడా వేసుకొని సూప్ లాగా చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. పైన ఉన్న ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికాయి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పల్చగా ఉందా చిక్కగా ఉందా చూసుకొని మీరు తినేదాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనకి రైస్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియో అని చేశాను. మీ అందరికీ ఈ మేక కాళ్ళ సూప్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.